అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. తులారాశి వారు ఈ మధ్య మీ జీవితంలో ఒక విచిత్రమైన మార్పు గమనించారా? బయటకు అన్నీ బాగానే ఉన్నట్టు కనిపించిన లోపల మాత్రం ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక చెప్పలేని ఒత్తిడి, కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి మీలో కనిపిస్తూ ఉండవచ్చు. మీరు ఎప్పుడు అందరినీ సంతోషంగా ఉంచాలని ప్రయత్నిస్తారు. కానీ ఈ మధ్య మీ మనసు మాత్రం నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నిజంగా ఎంతమంది అనే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం మీ ఊహ మాత్రం కాదు. ప్రస్తుతం కనిపిస్తున్న గ్రహస్థితి కూడా ఇదే విషయాన్ని సూచిస్తుంది. తులారాశి వారు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ఒక చిన్న అవకాశం మీరు గుర్తిస్తే మీకు ఉపయోగపడుతుంది. గుర్తించకపోతే మళ్ళీ చాలా కాలం ఎదురు చూడాల్సి రావచ్చు. చాలామంది తులారాశి వారు ఇక్కడ చేసే ఒక చిన్న పొరపాటు గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. తులారాశి వారికి శుక్రగ్రహం అధిపతి. అందుకే మీరు ఏ విషయమైనా సమతుల్యంగా ఆలోచించాలని చూస్తారు. ఒకరి మనసు నొప్పించకుండా మాట్లాడాలని అనుకుంటారు. కానీ అదే స్వభావం వల్ల కొన్నిసార్లు మీకు నష్టం జరిగినా కూడా మౌనంగా భరిస్తారు. ప్రస్తుతం గురుగ్రహం మీ ఆలోచనలను విస్తరింపజేస్తుంటే శని మాత్రం మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. రాహు కొన్ని కొత్త అవకాశాలను చూపిస్తున్నా వాటిలో ఏది నిజంగా మీకు మంచిదో గుర్తించడం ఈ సమయంలో చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మీ జీవితంలో 2 రకాల సంఘటనలు ఒకేసారి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకటి మీకు ఆశ కలిగించేది, మరొకటి మీ ఓర్పును పరీక్షించేది. విచిత్రంగా ఈ 2 ఒకేసారి రావచ్చు. మొదట మీరు ఎదుర్కొనే చిన్న ఇబ్బంది చూసి నిరాశ చెందితే వెంటనే వచ్చే మంచి అవకాశాన్ని మీరు గుర్తించకపోవచ్చు. అందుకే ఈ 4 రోజులు తొందరగా నిర్ణయాలకు రావద్దు. కొన్నిసార్లు దేవుడు మంచి తలుపులు తెరవటానికి ముందు పాత తలుపులను చూపిస్తాడు. ఇప్పుడు ఒక విషయం చాలా జాగ్రత్తగా వినండి. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ గురించి ఒకేలా ఆలోచించడం లేదు. కొందరు నిజంగా మీ అభివృద్ధిని కోరుకుంటారు. మరికొందరు మీ విజయాన్ని చూసి మౌనంగా ఉండిపోతారు. అందుకే ఈ సమయంలో మీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను అందరితోనూ పంచుకోవద్దు. పని పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళడం మీకు మేలు చేస్తుంది. కేతువు ప్రభావం కూడా ఇదే విషయాన్ని సూచిస్తుంది. ఆర్థికంగా చూస్తే ఈ కాలం మీకు ఖర్చు విషయంలో ఒక పరీక్షగా మారే అవకాశం ఉంది. డబ్బు వస్తుంది, కానీ వచ్చినంత వేగంగా వెళ్ళిపోకుండా చూసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ సమయంలో ఆకర్షణకు లోనై అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇతరులను చూసి తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి దారి తీయవచ్చు. అందుకే ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు నిజంగా ఇది అవసరమా అని ఒకసారి ఆలోచించి మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఉద్యోగంలో ఉన్న తులారాశి వారికి ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. మీరు చేసిన ఒక పని ఇప్పటి వరకు పెద్దగా గుర్తింపు పొందకపోయినా ఇప్పుడు అదే పని ఒక ముఖ్యమైన వ్యక్తి దృష్టిలో పడే అవకాశం ఉంది. మొదట అది చిన్న ప్రశంసలా అనిపించవచ్చు, కానీ అదే భవిష్యత్తులో మీకు కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశానికి కారణం కావచ్చు. అందుకే ఈ రోజుల్లో ఏ పనిని నిర్లక్ష్యం చేయకండి. ఇక్కడ చాలామంది తులారాశి వారు చేసే ఒక పొరపాటు ఉంది. అందరికీ సంతోషపెట్టే ప్రయత్నంలో తమ సొంత లక్ష్యాలను వెనక్కి నెట్టేస్తారు. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న గ్రహస్థితి ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. ఈ 4 రోజులు అయినా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయంలో మీ మనసు చెప్పింది కూడా వినండి. ఎప్పుడు ఇతరుల కోసం మాత్రమే జీవించడం కాదు, కొన్నిసార్లు మీ కోసం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. తులారాశి వారు ఈ సమయంలో ఒక విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. మీరు సహజంగా అందరితో మంచిగా ఉండాలని అనుకుంటారు. అదే మీ గొప్ప లక్షణం. కానీ ప్రతి ఒక్కరికి మంచిగా ఉండే ప్రయత్నంలో మీ మనశ్శాంతిని కోల్పోవద్దు. ప్రస్తుతం శని ప్రభావం మీకు ఒక పాఠం నేర్పిస్తుంది. అందరినీ సంతోషం పెట్టడం కంటే సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని. మొదట కొందరికి అది నచ్చకపోవచ్చు, కానీ కాలమే మీ నిర్ణయం సరైందని నిరూపించే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక చిన్న సంఘటన పెద్ద మార్పుకు కారణం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక పాత పరిచయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాధానం రావచ్చు. మొదట అది సాధారణ విషయంలా అనిపించిన కొద్ది రోజుల తర్వాత దాని విలువ మీకు అర్థమవుతుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగంలో ఉన్న తులారాశి వారికి ఈ కాలం కొంచెం బాధ్యతలను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత పని నాకే ఎందుకు అనే భావన రావచ్చు, కానీ అదే బాధ్యత మీ సామర్థ్యాన్ని చూపించే అవకాశం కూడా
ఉండవచ్చు. మీ పని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేసే పని మీ తరపున మాట్లాడేలా చేయండి. గురుగ్రహం అనుకూలంగా ఉండటం వల్ల మీ క్రమశిక్షణ భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. లాభం కోసం తొందరపడకండి. ఒక ఒప్పందం, ఒక పెట్టుబడి లేదా ఒక కొత్త నిర్ణయం ఆకర్షణీయంగా కనిపించిన దాని ప్రతి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. రాహు ప్రభావం వల్ల బయటకు చాలామంది అవకాశంలా కనిపించే విషయం లోపల అంత బలంగా లేకపోవచ్చు. అందుకే ఈ సమయంలో వేగం కంటే పరిశీలన మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఆర్థికంగా ఒక చిన్న ఊరట కనిపిస్తుంది. గతంలో నిలిచిపోయిన ఒక డబ్బు రావచ్చు లేదా ఒక ఆర్థిక భారం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉపయోగించడం మంచిది. ఈ కాలం సంపాదించడం కంటే సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం నేర్చుకునే సమయం ఇదే అని చెప్పుకోవచ్చు. ప్రేమలో ఉన్న తులారాశి వారికి గ్రహస్థితి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని మీరు ఆశించే ముందు వారి పరిస్థితిని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని ప్రయత్నించండి. ఒక చిన్న అపార్థం పెద్ద దూరానికి కారణం కాకముందే ప్రశాంతంగా మాట్లాడండి. మీ మాటల్లో మృదుతత్వం ఉంటే చాలా కాలంగా ఉన్న చల్లదనం కూడా కరిగిపోయే అవకాశం ఉంటుంది. వివాహితులకు కుటుంబ బాధ్యతలు కొంచెం పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్ లేదా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ సమతుల్యత ఆలోచనే అందరికీ ఉపయోగపడుతుంది. తొందరగా స్పందించకుండా అందరి మాట విని నిర్ణయం తీసుకుంటే మంచిది. చంద్రుని ప్రభావం వల్ల కొన్నిసార్లు పాత జ్ఞాపకాలు లేదా గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. కానీ వాటిలోనే ఉండిపోవద్దు. గతం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం తీసుకోండి. కానీ భవిష్యత్తును గతానికి బందీ చేయకండి. మీ ముందుకు వస్తున్న అవకాశాలను గుర్తించడానికి మనసును ప్రశాంతంగా ఉంచండి. ఇక్కడ ఒక విషయం చాలామంది తులారాశి వారు వినాలి. మీకు వచ్చిన ప్రతి ఆహ్వానం, ప్రతి పరిచయం, ప్రతి అవకాశం ఒకే విలువైనది కాదు. కొన్నిటిని వినయంగా తిరస్కరించడం కూడా తెలివైన నిర్ణయమే. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ సమయం చాలా విలువైంది. దాన్ని సరైన వ్యక్తుల కోసం, సరైన పనుల కోసం ఉపయోగించుకుంటే గ్రహాల అనుకూలత పూర్తి స్థాయిలో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు తులారాశి వారు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన మరో విషయం ఉంది. మీరు సహజంగా ఏ నిర్ణయం తీసుకునే ముందు అన్ని వైపులా ఆలోచిస్తారు. అది మంచి లక్షణమే. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న గ్రహస్థితి వల్ల ఒక చిన్న సందేహం కూడా పెద్ద గందరగోళంగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో ప్రతి విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ అవకాశాన్ని కోల్పోవద్దు. కొన్నిసార్లు సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమే జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈ సమయంలో మీ జీవితం ఒక ఆసక్తికరమైన మార్పు నెమ్మదిగా ప్రారంభం అవుతుంది. మొదట అది మీకు పెద్దదిగా కనిపించకపోవచ్చు, కానీ రోజులు గడిచే కొద్దీ అదే మార్పు మీకు ఒక కొత్త దిశను చూపించే అవకాశం ఉంది. చాలామంది తులారాశి వారు ఇక్కడే ఒక పొరపాటు చేస్తున్నారు. వెంటనే ఫలితం కనిపించలేదని మధ్యలోనే ప్రయత్నాన్ని ఆపేస్తున్నారు. కానీ గురుగ్రహం మీకు చెప్పే సందేశం ఒకటే: నిజాయితీగా కొనసాగిన ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒకరు మీకు అనుకోకుండా మంచి సలహా ఇవ్వవచ్చు. మొదట అది సాధారణంగా మాటల్లా అనిపించిన తర్వాత అదే మీ నిర్ణయాన్ని మార్చే అవకాశం ఉంది. అందుకే ఈ రోజుల్లో పెద్దల మాటలను తేలికగా తీసుకోకండి. అనుభవం నుంచి వచ్చే సూచనలు కొన్నిసార్లు పుస్తకాల్లో కూడా దొరకవు. ఆర్థిక విషయాల్లో ఈ కాలం మీకు ఒక కొత్త అలవాట్లను నేర్పించే అవకాశం ఉంది. వచ్చిన ప్రతి ఆదాయాన్ని వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్ కోసం కొంత దాచుకోవాలని ఆలోచన కలగవచ్చు. అదే ఆలోచన రాబోయే రోజుల్లో మీకు బలంగా నిలుస్తుంది. ప్రస్తుతం పెద్ద రిస్కులు లేకపోవడం కంటే ఇప్పటికే ఉన్న అవకాశాలను మెరుగ్గా ఉపయోగించుకోవడం మంచిది. ఆరోగ్యం పరంగా పెద్ద భయపడాల్సిన సూచనలు కనిపించకపోయినా మీ శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఎక్కువసేపు ఒత్తిడిలో ఉండటం, నిద్రను తగ్గించడం లేదా సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అలసట పెరిగే అవకాశం ఉంది. చంద్రుని ప్రభావం వల్ల కొన్నిసార్లు మానసిక ఒత్తిడి కూడా పెరగవచ్చు. అందుకే ఈ రోజుల్లో కొంత సమయం మీ మనసును ప్రశాంతంగా ఉంచే పనులకు కేటాయించండి. ప్రేమలో ఉన్న తులారాశి వారికి ఒక శుభ సూచన కనిపిస్తుంది. చాలా కాలంగా మనసులో ఉన్న ఒక అపార్థం తొలగిపోయే అవకాశం ఉంది. కానీ అది జరగాలంటే మీరు ముందుగా మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. మౌనం ఎప్పుడు సమస్యలకు పరిష్కారం కాదు. సరైన సమయంలో చెప్పిన ఒక నిజాయితీ మాట ఎన్నో రోజులు
దూరాన్ని తగ్గించగలదు. వివాహితులకు కుటుంబంలో ఆనందాన్ని ఇచ్చే ఒక చిన్న సంఘటన జరగవచ్చు. అది ఒక శుభవార్త కావచ్చు, కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం కావచ్చు, లేదా చాలా కాలంగా వాయిదా పడిన ఒక పని పూర్తయ్యే అవకాశం కావచ్చు. ఈ సమయంలో కుటుంబంతో గడిపే ప్రతి క్షణం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి పని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. పని పూర్తయిన తర్వాతే ఫలితం మాట్లాడనివ్వండి. కేతువు ప్రభావం వల్ల మౌనంగా చేసిన ప్రయత్నాలకు మంచి ఫలితం వచ్చే సూచనలు ఉన్నాయి. మీ ప్రణాళికలను గుండెల్లో ఉంచుకొని పనిని మాత్రం నిశ్శబ్దంగా పూర్తి చేయండి. చివరగా ఒక ఆసక్తికరమైన సంకేతం కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మార్పు, ఒక అవకాశం లేదా ఒక సమాధానం ఈ కాలంలో నెమ్మదిగా మీ వైపు రావడం ప్రారంభమవుతుంది. అది మొదటి రోజే అద్భుతంలా అనిపించకపోవచ్చు, కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు నా జీవితంలో మార్పు అక్కడి నుంచే మొదలైంది అని మీరు అనుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజులను తేలికగా తీసుకోకుండా ప్రతి అవకాశాన్ని గమనిస్తూ ముందుకు సాగండి. ఈ 4 రోజుల గ్రహస్థితిని మొత్తం పరిశీలిస్తే తులారాశి వారికి ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాలం మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చే సమయం కాకపోయినా మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలకు పునాది వేసే సమయం అని చెప్పుకోవచ్చు. అందుకే ప్రతి పరిస్థితిని ఆవేశంతో కాకుండా సమతుల్యంగా చూడండి. అదే మీ అసలైన బలం. అదే మీ రాశి ప్రత్యేకత కూడా. గురుగ్రహం మీ ఆలోచనలకు కొత్త దిశ చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. శని మాత్రం ప్రతి అడుగులో ఓర్పు ఎంత ముఖ్యమో గుర్తు చేస్తున్నాడు. రాహు కొన్ని ఆకర్షణీయమైన మార్గాలను చూపించిన వాటిలో నిజంగా మీకు ఉపయోగపడేది ఏదో గుర్తించే బాధ్యత మీదే. కేతువు ఒక విషయాన్ని బలంగా చెప్తున్నాడు. మీ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కొన్ని అనవసరమైన ఆలోచనలు, కొన్ని అనవసరమైన పరిచయాలు వెనక్కి వదిలేయాల్సిందే అని. ఈ సమయంలో మీరు ఒక విషయం గమనిస్తారు. ఇంతకాలం మీకు మూసుకుపోయినట్లుగా అనిపించిన ఒక దారి నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో కావచ్చు. మొదట చిన్న మార్పులా కనిపించిన తర్వాత అదే మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా మారే అవకాశం ఉంది. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని భయంతో కాకుండా తెలివిగా పరిశీలించండి. తులారాశి వారు ఒక చిన్న అలవాటు మార్చుకుంటే ఈ కాలం ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని విని చివరికి గందరగోళంలో పడిపోవడం కంటే అందరి మాట విన్న తర్వాత మీ అంతరాత్మ చెప్పే నిర్ణయానికి విలువ ఇవ్వండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అనుభవం కూడా మీకు మంచి మార్గదర్శకంగా పనిచేస్తుంది. కుటుంబంలో మీ ప్రశాంతత స్వభావం ఒక సమస్యలను పెద్దదిగా మారకుండా ఆపే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ క్రమశిక్షణ గుర్తింపు తెచ్చి పెట్టవచ్చు. వ్యాపారంలో మీ ఓర్పు నుంచి ఫలితానికి దారి తీస్తుంది. ప్రేమలో మీ నిజాయితీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. డబ్బు విషయంలో మీ నియంత్రణ రాబోయే రోజులకు భరోసా ఇస్తుంది. ఇలా ప్రతి అంశంలోనూ సమతుల్యతను పాటిస్తే ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయి. సాంప్రదాయ జ్యోతిష్య దృష్టిలో ఈ సమయంలో శుక్రవారం రోజు మహాలక్ష్మి దేవుణ్ణి భక్తితో శ్రద్ధతో ప్రార్థించడం, ఓం శ్రీ మహాలక్ష్మే నమః మంత్రాన్ని 21 సార్లు జపించడం, అలాగే మీకు సాధ్యమైనంత వరకు తెల్లని వస్త్రాలు లేదా ఆహార పదార్థాలు అవసరమైన వారికి దానం చేయటం శుభప్రదంగా భావిస్తారు. ఇవి విశ్వాసం ఆధారంగా చేసే సాంప్రదాయ జ్యోతిష్య పరిహారాలు. గుర్తుంచుకోండి, ఈ 4 రోజులు మీ జీవితంలో పరీక్షల కంటే పరిణతి నేర్పించే రోజులు. కొన్ని విషయాలు ఆలస్యమైన నిరాశ పడకండి. ప్రతి ఆలస్యానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి అవకాశానికి ఒక సమయం ఉంటుంది. మీలో ఉన్న మంచి ఆలోచనలను, మీ నిజాయితీని, మీ సమతుల్య స్వభావాన్ని వదులుకోకుండా ముందుకు సాగితే ఈ కాలం ముగిసే సమయానికి మీరు మీలో ఒక కొత్త మార్పును గమనించే అవకాశం ఉంది. తులారాశి వారు మీకు ఈ జాతక విశ్లేషణ ఉపయోగకరంగా అనిపించి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు తులారాశి వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన గ్రహస్థితి ఆధారంగా రాశి ఫలితాలు ప్రతిరోజు చూడాలంటే మా ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీ అందరికీ శుభం, శాంతి, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.